మంచిది ప్రియులారా, దేవుని వాక్యంలోకి మనం వెళ్దాము. నేటి దినాన మనం నేర్చుకోబోయే అంశము అన్యజాతి ప్రజల మాలిన్యము గురించి. అన్యజాతి ప్రజల మాలిన్యము అనే అంశం ద్వారా మనం నేర్చుకుందాము. అలాగునే నీతిమంతుడైన లోతును దేవుడు ఏ విధంగా తప్పించానో ఈ లేఖనంలో మనం చూద్దాము. లేవియాకాండము 18వ అధ్యాయము 24 నుంచి కొన్ని వచనాలను మనం చూద్దాం. లేవియాకాండము 18వ అధ్యాయము 24 నుంచి కొన్ని వచనాలను చూద్దాం. వీటిలో దేని వలనను అపవిత్రత కలగజేసుకొనకూడదు. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటినన్నిటి వలన అపవిత్రులైరి. ఆ దేశము అపవిత్రత కలది గనక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్ళగ్రక్కి వేయుచున్నది. కాబట్టి ఆ దేశం మీకంటే ముందుగానున్న ప్రజలను వెళ్ళగ్రక్కి వేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మల్ని వెళ్ళగ్రక్కి వేయకుండానట్లు మీరు అనగా స్వదేశీయే గాని మీలో నివసించు పరదేశీయే గాని ఈ క్రియలన్నిటిలో దేనిని చేయక ఈ నా కట్టడాలను నా విధులను ఆచరించవలెను. ఎవరు అట్టి క్రియలు దేనినైనను వేయుదురో వారు తమ ప్రజలలో నుండి కొట్టివేయబడుదురు. కాబట్టి మీకంటే ముందుగానున్నవారు అనుసరించిన ఆ ఏయమైన ఆచారములలో దేనినైనను అనుసరించుట వలన అపవిత్ర కలగజేసుకొనకుండునట్లు నేను మీకు విధించిన విధి అనుసరించి నడుచుకొనవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను. ముందు చెప్పబడినటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు లేవియాకాండం 18వ అధ్యాయం మనకు ఏమి చూపిస్తుంది అని చెప్పినప్పుడు నియమ ప్రకారము లేని వివాహము, అలాగునే 19 నుంచి నియమ ప్రకారము కాని మోహము యొక్క నియమం అయితే ఏదైతే చెప్పబడుతూ ఉన్నదో ఆ నియమ ప్రకారంగా ఉండమని చెప్పి మనకు చెప్పబడుతూ ఉన్నది. ఈ 24 నుంచి మనం చూసినప్పుడు అన్యజాతి ప్రజల మాలిన్యము గురించి మనకు చెప్పబడుతూ ఉంది. అలాగునే కానాను అన్యజనుల గురించి వెళ్ళగొట్టబడిరి, కానాను అపవిత్రపరచబడినది, సమూహ రాజ్యాంగ దుష్క్రియల గురించి, కీడుకు ప్రతి కీడు, హెచ్చరికలు, నిబంధనలు పాటించవలసిన పద్ధతులు, లోబడుట, పరదేశులు, అసహ్యకరమైనవి, అశుభ్రత చేష్టల వలన దుర్మార్గులు తమ కాలము ముగియక ముందే కోయబడుదురు. ఈ విషయాలన్నీ కూడా మరి రాసి ఉంచబడి ఉంటూ ఉన్నాయి. ఈ విషయాలన్నీ కూడా దేవుని వాక్యంలో రాసి ఉంచబడి ఉన్నవి. ఎందుకు రాసి ఉంచబడి ఉన్నవి అని అంటే ఏమైనటువంటి క్రియలు ఏవైతే దేవుడు చెప్పాడో వాటిని మనం చేయకూడదు అనుకున్నప్పుడు చేయవద్దు అని చెప్పి ఆనాటి నుంచి నేటి వరకు, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు, ఆనాడు ఇశ్రాయేలు యూదులతో పాటు ప్రతి ఒక్కరితో వాక్యం ఏదైతే మాట్లాడి ఉందో మనతో కూడా అదే వాక్యం మాట్లాడుతూ ఉన్నది. ఏమిటి అని అంటే చేయవద్దన్నది చేయకూడదు, చెప్పినది చేయాలి, చెప్పనిది చేయకూడదు. దేవుని వాక్యం అది గుర్తు చేస్తూ ఉన్నది. అలా చేసినటువంటి వారిని వెళ్ళగ్రక్కి వేసినము అనేటటువంటి విషయాన్ని కూడా దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. 20వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం. లేవియాకాండము 20వ అధ్యాయం 23వ వచనాన్ని చూద్దాం. 22 నుంచి చూద్దాం. కాబట్టి మీరు నివసించున్నట్లు నేను ఏ దేశమునకు మిమ్మును తీసుకొని పోవచ్చున్నానో ఆ దేశము మిమ్మును కక్కి వేయకుండునట్లు
మీరు నా కట్టడలన్నిటినీ నా విధులన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. వారు అట్టి క్రియలన్నీ చేసిరి గనక నేను వారి యందు అసహ్య పడితిని. దేవుని వాక్యం చెప్తుంది, నేను వారి యందు చెప్పిన మాట వినలేదు కాబట్టి వారి యందు నేను అసహ్య పడితిని. ఈ 20వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలను మనం చూసినప్పుడు, పిల్లలను మెలేకు అర్పించు వారికి శిక్ష, ఆ విధంగా ఉన్న వానిని శిక్షించకూడదు. వదిలిన వచ్చే ప్రమాదము, మాంత్రికుల చుట్టూ తిరుగువారికి వచ్చే శిక్ష, శుద్ధీకరణం గురించి, తల్లిదండ్రులను శపించు వారికి వచ్చే శిక్ష గురించి, వ్యభిచారమునకు శిక్ష గురించి, నిషేధింపబడిన బంధువర్గ సంస్కారము విషయం గురించి, అన్యుల చట్టములు అనుసరించి నడవకూడదు అనే విషయాలను, చాలా విషయాలు లేవియ కాండంలో 20వ అధ్యాయంలో మనకు చూపబడుతూ ఉన్నవి. ఇవి మనకు మాదిరికరంగా ఉండడానికి, దేవుని వాక్యములు మన హృదయములో భద్రపరచబడడానికి పరిశుద్ధ లేఖనాల్లో పొందుపరచబడి ఉంటున్నది దేవుని వాక్యము. కాబట్టి నా జీవితంలో దేవుని యొక్క ప్రణాళికలో మనము దేవుని చిత్త ప్రకారంగా మనం జరిగించేవారిగా మనం ఉండాలి. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాము. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. వీటిని చెయ్యు ప్రతి వాడును యెహోవాకు ఏయుడు. ఆ ఏయములైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు. 9వ వచనం నుంచి చూద్దాం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తర్వాత ఆ జనముల ఏయ కృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించువానినైనను శకునము చెప్పు సోదెగానినైనను మేఘ శకునములను గాని సర్పశకునములను గాని చెప్పువానినైనను చిల్లంగి వానినైనను మాంత్రికునైనను ఇంద్రజాలికునినైనను కర్ణపిశాచి నడుగువానినైనను దయ్యముల యొద్ద విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండనీయకూడదు. వీటిని చెయ్యు ప్రతి వాడును యెహోవాకు ఏయుడు. ఆ ఏయములైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు. ఏయమైనటువంటి క్రియలు చేసేటటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు అసహ్యముగా ఏయముగా భావిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ ఏయమైనటువంటి వాటిలో మనం ఉండవద్దు అని చెప్పి దేవుని వాక్యము పదే పదే గుర్తు చేయబడుతూ ఉన్నది. మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. ఈ ద్వితీయోపదేశ కాండంలో ఈ 18వ అధ్యాయంలో ఉన్న విషయాలను మనం ఒకసారి పరిశీలన చేసినప్పుడు, యాజకుల లేవీల స్వాస్థ్యము యెహోవా. 9 నుంచి అన్యజనుల అసహ్య పనులు వదలవలెను. 15 నుంచి క్రీస్తు అనే ప్రవక్త మాటలు వినవలెను. క్రీస్తు అనేటటువంటి యేసు ప్రభు వారి యొక్క ప్రవక్త అయినటువంటి మాటల్ని మనం వినవలెను అని చెప్పి 15వ వచనం నుంచి ఈ లేఖనము మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసు ప్రభు వారిని కుమారునిగా వర్ణింపబడింది, దేవునిగా వర్ణింపబడింది, యాజకునిగా వర్ణింపబడింది, ప్రవక్తగా వర్ణింపబడింది, మానవునిగా వర్ణింపబడింది. యేసు ప్రభు వారి యొక్క బిరుదులు అనేకములు కలవు. అందులో ఇక్కడ ప్రవక్త అనేటటువంటి బిరుదు ఆయనకు కలిగి ఉన్నదనేటటువంటిది గుర్తు చేయబడుతూ ఉన్నది. పేతురు పత్రిక 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం.
పేతురు రెండవ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం. 7వ వచనాన్ని చూద్దాం. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొనుచు వచ్చెను. భక్తులను శోధనలో నుండి తప్పించుటకు దుర్నీతి పరులను, ముఖ్యముగా మాలిన్యమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. వీరు తెగువగలవారును స్వేచ్ఛపరులనై మహాత్ములను దూషింప వెరవక ఉన్నారు. దేవదూతలు వారికంటే మరి అధికమైన బలమును శక్తి గలవారైనను ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద నేరము మోప బెరతురు. వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములకు మృగముల వలె ఉండి తమకు తెలియని విషయములను గురించి దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచున్నారు. మరి 7వ వచనాన్ని మనం బాగా చూసినప్పుడు దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడకు లోతును దేవుడు తప్పించి ఉన్నాడు. నీతిమంతుడైనటువంటి లోతును దేవుడు తప్పించి ఉన్నాడు. చుట్టూ చెడ్డవారు ఉన్నప్పటికీ, చుట్టూ హేయక్రియలు చేసేవారు ఉన్నప్పటికీ, చుట్టూ మరి దేవునికి అవిధేయతలు కలిగినటువంటి వారిగా ఉన్నప్పటికీ దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా నీతిమంతుడైనటువంటి లోతు గారిని దేవుడు తప్పించిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ రాత్రికాలమందు అన్యజాతి ప్రజల మాలిన్యము గురించి ఈ రాత్రికాలమందు దేవుని వాక్యాన్ని మనం గుర్తు చేసుకున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వాక్యాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఆ ప్రకారంగానే ఈ యొక్క లేఖన భాగాన్ని మనం పరిశీలన చేసి ఉంటున్నాము. మరి మన జీవితంలో కూడా ఏమైన వాటికి చోటు ఇవ్వకుండా పరిశుద్ధతకు పవిత్రతకు చోటిస్తూ నీతిమంతుడైనటువంటి క్రీస్తుని వెంబడిస్తూ ముందుకు కొనసాగడానికి మరి ఆనాడు లోతును ఏ విధంగా అయితే దేవుడు తప్పించి ఉంటున్నాడో ఈనాడు కూడా నీతిమంతులైనటువంటి వారిని దేవుడు తప్పిస్తాడనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకుందాం. చిన్ని ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని మనము ముగించుకుందాం. మహిమ కనికరము కలిగినటువంటి తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ రాత్రి కాలమందు నైనా అన్యజాతి ప్రజల మాలిన్యము అనే అంశం ద్వారా కొన్ని విషయాలను మేము నేర్చుకొని ఉన్నాము. మరి వీటిలో ఏమైనటువంటి క్రియలు మేము జరిగింపకుండగా మీ చిత్త ప్రకారంగా మేము జరిగించే భాగ్యాన్ని మాకు దయచేయమని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించమని, మీరాక పర్యాంతం వరకు మేము నమ్మకంగా ఉండులాగన సహాయం చేయమని, మీ చిత్తం మా పట్ల నెరవేర్చమని, ఏ క్రియల వైపు మేము వెళ్ళకుండగా, మీకు అవిధేయత కలిగినటువంటి పాపం వైపు మేము వెళ్ళకుండగా, ఆ మాలిన్యానికి మేము దూరంగా ఉండడానికి మీరు కృప చూపించి సహాయం చేసి మీ చిత్తం మా పట్ల నెరవేర్చమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రభు నామమున వందనాలు.